వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో బొబ్బట్లు చేసుకుంటున్నాము. ఎందుకంటే దితి పాప బోర్లా పడిపోయింది కదా 2 monthsకి. అందుకని దితి పాప బోర్లా పడిన సందర్భంగా బొబ్బట్లు చేసుకుంటున్నాం. నేను పిల్లల మైల్ స్టోన్స్ తెలుసుకుని ఉన్నాను. ఎందుకంటే నేను కూడా కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి కదా, ఏ టైంలో ఏమవుతుంది, ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పి నాకు కూడా కొంచెం కాన్షియస్గా ఉండాలి కదా నేను కూడా. అందుకని చెప్పి నాకు తెలియాలని ఇలా ముందు తెలుసుకున్నాను. కాకపోతే ఇదైతే నాకు అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అందుకని చెప్పి నేనేమో ఆపుతూ ఉన్నాను, తనేమో ఆగట్లేదు. ఇంకా చివరికి మొత్తానికైతే ఎంత ఆపిన ఆగకుండా బోర్లా అయితే పడింది 2 monthsకి. ఇంకా ఈరోజు ఈ మైల్ స్టోన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇంట్లో. ఎలాగో మైల్ స్టోన్ సెలబ్రేట్ చేసుకున్నాం కదని నాకు ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట. అందుకని నేను హెల్ప్ అడిగాను. ఎందుకంటే ఇవి కట్ చేయడం నా వల్ల కావట్లేదు అనమాట. ప్రజెంట్ కొంచెం ఫోర్స్ ఎక్కువ పెట్టాలి కాబట్టి నేను చేయలేకపోతున్నాను. అందుకని చెప్పి ఈ టిష్యూ హోల్డర్స్ అనమాట, ఈ టిష్యూ హోల్డర్ కార్డ్బోర్డ్స్, వీటిని కట్ చేసి ఇవ్వమని చెప్పాను. ఒక స్టాండ్ లాగా చిన్నది ప్రిపేర్ చేయాలి నేను, అందుకని ఇది కట్ చేసి ఇవ్వమన్నాను. సో మా హస్బెండ్ కట్ చేసి ఇస్తున్నాడు దీన్ని. ఇంకా బొబ్బట్ల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను పొద్దున్నే. అండ్ మా ఇంట్లో బొబ్బట్లు అంటే అందరికీ చాలా ఇష్టం. ఈ స్పెషల్ మైల్ స్టోన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఒక 10 days నుంచి నేను సెలబ్రేట్ చేయకుండా ఆపుతున్నాను. ఎందుకు అంటే ఇంకా చెప్పాను కదా ఫస్ట్ ముందు వ్లాగ్స్లో, ఏంటంటే తను ఆవేశంలో ఏదో ఒకసారి పడిపోయిందేమో, తర్వాత పడితే అప్పుడు చూద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. అప్పుడు మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అని. సో తను ఇంకొకసారి పడింది అంటే ఇంకా ఆగట్లేదు, బోర్లా పడుతూనే ఉంది. ఈవెన్ నిద్రలో తనకి గుర్తొచ్చినా కానీ వెంటనే ఇట్లా తిరిగి పడుకుంటుంది. నేను నార్మల్ చేసి పడుకోబెడతాను స్ట్రైట్గా, అప్పుడు పడుకుంటుంది. తర్వాత దానికి నిద్రలోనా సరే గుర్తు రాగానే టక్కున పడిపోద్ది. అట్లా అయ్యేది రోజు. ఇంకా అట్లా ఆల్మోస్ట్ ఒక 10 days ఆగాము. ఇంకా 10 days కూడా రోజు పడుతూనే ఉంది. మొత్తానికైతే ఇంకా చేసుకుంటున్నాము ఈరోజు. ఇంకా నేను వీటి ప్రిపరేషన్ ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను. అంటే ఒక్కోలాగా అంటే ఒకసారి ఏం చేస్తాను అంటే పప్పు ఆల్రెడీ దాన్ని ఉడకబెట్టేసి దాంట్లోనే జాగరీ కలిపేసి 2 కలిపి మిక్సీ పట్టేసుకుంటా. ఒక్కోసారి ఏంటంటే ఫస్ట్ జాగరీని ఇలా మంచిగా చేసుకుని, అంటే ఫస్ట్ వేడి చేసేసుకుని దాంట్లో ఇలాచీ పౌడర్ అంతా యాడ్ చేసి ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు దీంట్లోకి పప్పు యాడ్ చేస్తా. సో ఇలా అయితే చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఆల్రెడీ జాగరీని మంచిగా కరిగించేసి పొయ్యి మీద వేడి చేసేసి దీంట్లో పప్పు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈసారి నాకు కొంచెం ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇలా చేశాను అనమాట. అండ్ ఒక్కోసారి అయితే ఎక్కువ టైం లేదు అంటే జాగరీని పప్పులోనే యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటా. అప్పుడు కొంచెం తక్కువ టేస్టీగా ఉంటా, అది కూడా చాలా బాగుంటుంది అట్లా కూడా. కాకపోతే ఇది ఇంకా బాగుంటుంది అనమాట. జాగరీ మంచిగా కరిగిపోతుంది కదా హీట్కి, ఇంకా టేస్ట్ వస్తుంది ఇలాగైతే. మా డ్యూటీ ఇప్పటి వరకు పడుకుని ఉంది. ఇంకా నాది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చే టైంలో లేచింది. ఇంకా ఏడుస్తుంటే ఇటు వచ్చానమాట. కాసేపు బయటకు తీసుకెళ్దామని చెప్పి, ఇంకా మార్నింగ్ టైం కాబట్టి మంచి కాసేపు హ్యాపీగా ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి, నాకు కూడా బయట తిరిగినలాగా ఉంటుంది అని నేను తీసుకుని వస్తుంటా మార్నింగ్ నేను లేస్తే కనుక. అంటే నైట్ ఎక్కువగా నిద్రపోలేదు అంటే మార్నింగ్ కొంచెం లేట్ అవుతుంది లేవడం. లేదు అంటే నైట్ కాస్త నిద్రపోయినా కానీ అట్లీస్ట్ 4 hours 5 hours అట్లా పడుకున్నా కానీ, అంటే కంటిన్యూస్గా ఎట్లాగో కాదు 4 hours 5 hours కూడా, ఎలాగూ బ్రేక్లు ఉంటాయి మధ్యలో మా నిద్రకి. కాకపోతే అలా 4-5 hours పడుకున్నా కానీ మార్నింగ్ లేస్తాను. ఇంకా నేను లేస్తే మాత్రం నేనే తీసుకొస్తా. నాకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది కదా బయటకు వచ్చి ఇలా కాసేపు ఉంటే అని చెప్పి నేనే తీసుకొస్తా.
వీటికి ఏం డిజైన్ వేయాలో కూడా తెలియట్లేదు, అందుకని ఇందాక లీవ్స్ తీసుకొచ్చాను బయట నుంచి. అది ఇక్కడ పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఫెవికాల్ తీసుకుని స్టిచ్ చేస్తాను. ఈ లీవ్స్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న చిన్నగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి. ఇటువైపు కన్నా ఇటువైపే బాగా కనిపిస్తుంది, అందుకని ఇది లోపలికి వచ్చేలా పెడుతున్నాను. చూడు ఎంత మంచిగా ఇది కావాలి అవుతుంది చెట్టు ఉడిపి అవసరం నచ్చదు తీసుకుంది. నెయ్యి పెట్టుకుంటూ చేస్తే మెత్తగా వచ్చేస్తుంది. నేను చెప్పిన వేరేలా చేస్తున్నాను. యాక్చువల్గా నేను 2 చేద్దాం అనుకున్నాను, 2 రకాలు. ఒక రకంటే కాదు, అది ఉంటుంది. ఒకసారి లాస్ట్ టైం మనం చేసుకున్నాను గోధుమ రవ్వ నీళ్ళు కలిపి ఈ పూర్ణానికి బదులు అది పెట్టాను, బాగుంటాయి కదా మీరు. ఇంకో రోజు ఓకే కాదు, మన మీ చెల్లెలు ఏదో పెట్టొద్దిందమ్మాయి. అట్లా పెట్టేసి పైన ఒక ప్లేట్ పెట్టి కొట్టితే గబక్కన అయిపోతాయి. అలా అయినా చేయవచ్చు. అట్లయితే వేళ్ళకి బలం ఉండాలి బాగా. బాగానే వచ్చింది, బాగుంటుంది. అంటే నెయ్యి వేసి ఇంకా అంతా రాస్తున్నాం కదా, చూస్తున్నా బాగుంటుంది. బాగుంది. మా దిది పాప ఫస్ట్ మైల్ స్టోన్ కదా, అందుకని పేరెంట్స్ ఇద్దరం కలిసి చేద్దామని ఇద్దరం కలిసి చేస్తున్నాము బొబ్బట్లు. అండ్ నాకు కూడా ఎక్కువ టైం పట్టకుండా రెండింట్లో అంటే 2 యూజ్ చేసి ప్యాన్స్ అలా చేసే త్వరగా అయిపోతుందని చెప్పి మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు. అండ్ అలాగే నేను చేయడం కూడా ఫాస్ట్గా చేసేస్తుంటాను అనమాట. ఇంకెలాగో ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా అని 2 పెట్టామనుకోండి ఈజీగా, ఇంకా తొందరగా అయిపోతే ఇంకా వేరే పని చేసుకోవచ్చు కదా, అండ్ పాపతో టైం స్పెండ్ చేయవచ్చు. లేచే టైం కూడా అయింది, అందుకని ఇలా 2 వాడి చేస్తున్నాం ప్రజెంట్.
అన్నీ నా ఫింగర్ ఇట్లా పడ్డాయి. ఇద్దా అది తిప్పుతావా? వీడియో తీసినంతసేపు అంత పర్ఫెక్ట్గా రాలేదు. అప్పుడు దాకా అన్నీ మంచిగా రౌండ్గా వచ్చాయి అండ్ పూర్ణం ఎక్కువగా బయటకు రాకుండా హోల్స్ పడకుండా మంచిగా వచ్చాయి. వీడియో తీస్తున్నప్పుడు మాత్రం అన్నిటికీ హోల్స్ పడ్డము, పూర్ణం ఊరికి బయటకు రావడము, చివర్లు ఇలా అయిపోవడము అలా అయిపోయింది. అండ్ నాకు ఇక్కడ ఉండే వేడికి కిందకి మామూలుగా జుట్టు ఆల్రెడీ నేను తలస్నానం చేసినాను అనమాట. సో ఇట్లా లీవ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటే ఇంకా అక్కడ ఉన్న వేడికి ఆ చెమటలకి అసలు అవ్వట్లేదు, అందుకని పైగా పెట్టుకున్నా. అప్పుడు నాకు ఇలా పెట్టుకున్న ప్రతిసారి ఏం గుర్తొస్తుంది అంటే మా ఆయన వచ్చి ఇలా ఇలా అంటాడు. నాకేం గుర్తొస్తుంది అంటే ఇది అపరిచితుడు మూవీలో ఈ సాంగ్ ఉంటుంది కదా, కొండే కాకి కొంటే దానా సాంగ్ ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది అనమాట. ఎందుకు అంటే పైన ఇలా ఉంటుంది కదా సాంగ్లో, జుట్టుని ఇలా పెట్టి ఉంటుంది కదా సమ్ మీద యాక్సెసరీ పెట్టి, అలా జుట్టు పైకి పెట్టిన ప్రతిసారి నాకు నేనే అనుకుంటాను కొండే కాకి కొంటే దానా అని చెప్పి ఇలా ఇలా ఊపుకుంటూ ఉంటాను. ఇందాక అప్పటి నుంచి చేస్తున్నంత ఇదే అనమాట. ఇలాంటి చిన్న స్టాండ్ క్రియేట్ చేద్దామని చెప్పి డిఐవై చేశాను. దీనిపైన వినాయకుడి చిన్న విగ్రహం పెడదాము అని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ మేము బొబ్బట్లు కూడా చిన్న చిన్న బుజ్జి చేసాము, బుజ్జి పాప కోసం కదా, అందుకని చిన్న చిన్న బొబ్బట్లు చేశాను. అవి చిన్న సిల్వర్ ప్లేట్లో పట్టేలాగా అలా చేశాను అనమాట. ఎంత బాగా వచ్చాయి అవి మాత్రం, అసలు ఏమీ అటు ఇటు పూర్ణం పోకుండా విరిగిపోకుండా మంచిగా వచ్చాయి, చాలా బాగున్నాయి బుజ్జివి. మేము ఎలాగో బొబ్బట్లు చిన్నవి చేసాం కాబట్టి చిన్నవి కూడా నైవేద్యంగా పెట్టాము, పెద్దవి కూడా పెట్టాము. ఇవైతే 5 చేద్దాం అనుకున్నాం, తర్వాత 7 చేసాము, తర్వాత 9 చేసాము. అలా మొత్తానికి అయితే 9 అక్కడ నైవేద్యానికి పెట్టామన్నమాట. ఇక్కడ చిన్నవి. ఇక్కడ వినాయకుడి ముందు పెట్టినప్పుడు 5 పెట్టాము. ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటాం కదా అని చిన్న సెటప్ వేసేసాము. ఇలా వచ్చింది చిన్న డెకరేషన్. మా ద్యుతికి డ్రెస్ వేయాలంటే ఎంత కష్టమో, రోజు ఇదే పని అనమాట. అండ్ ఇప్పుడు బోర్లో పడుతుంది కాబట్టి బోర్లో పడడానికి ఊరికే ఇలా పడుకోబెట్టగానే అలా చేస్తుంది. కానీ ఇంతకుముందు కూడా సైడ్కి తిరిగిపోతుంది, డ్రెస్ వేస్తుండగానే సైడ్కి తిరిగిపోతుంటుంది. అబ్బా పట్టుకుని వేస్తూ ఉండాలి. ఎంత కష్టమో అసలు వేయడం మాత్రం. ఒక మినీ వార్ అయ్యిద్ది మా ఇద్దరి మధ్యలో. మెయిన్గా సిజేరియన్ తర్వాత కొంచెం బాడీలో హీట్ పెరుగుతుంది అని అంటుంటారు కదా, సో నాకు కూడా ఫుల్ ఇంకా బాడీ హీట్ బాగా పెరిగిపోయింది. ఇలా ఊరికే దాన్ని పట్టుకుని ఇలా వేయడము, ఇదంతా అయ్యేటప్పటికి నాకు ఫుల్ ఇలా స్వెట్తో తడిసిపోతాను అనమాట. అట్లా అయిపోతుంది నాకు కంప్లీట్గా, మొత్తం స్వెట్ వచ్చేస్తుంది, ఇంకా ఫుల్ డిహైడ్రేట్ అయిపోతుంది. అంత ఆడుకుంటాం ఇద్దరం. సూపర్ నీకు ఇయర్ రింగ్స్ పెడతా, ఓకేనా?
ఉంటూ జ్యోతి బాగుంటుంది. నాన్నగారు వచ్చారు. చూసావా? అసలు చెప్తే నమ్ముతారో లేదో అని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు. నాన్న నాన్న అంటుంటుంది మధ్యలో. అంటే మధ్యలో ఎప్పుడన్నా అమ్మ 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 అని పిలుస్తుంటే నేను అలా చూస్తూ ఉంటా. అంటే ఇంకా కొన్నిసార్లు పిలుస్తుంది కదా అని చెప్పి ఒక్కోసారి అలా నేను ఆగి చూస్తూ ఉంటాను అనమాట, పలకకుండా. ఇంకా నేను పలకకపోతే నాన్న నాన్న అంటుంది. ఎంత క్యూట్గా అంటుందో అసలు. నేను ఇక్కడ రికార్డ్ అయిందో లేదో అని చెప్పి అనుకున్నా. ఏంటంటే ప్రతిసారి నేను వింటూ ఉంటాను, మేమందరం వింటూ ఉంటాము, కాకపోతే ఎప్పుడు రికార్డ్ అవ్వలేదు. మేము ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు అలా ఎత్తుకున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా అంటూ ఉంటుంది మధ్యలో. నేను రికార్డ్ అయిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ కూడా పెద్ద క్లియర్గా వినిపించట్లేదు, కానీ మేము డైరెక్ట్గా వింటున్నప్పుడు ఎంత క్లియర్గా ఉంటుందో ఆ క్లారిటీ. అసలు ఎంత క్యూట్గా అంటుందో అసలు, నోరు నిండుగా నాన్న అమ్మ అని భలే క్యూట్గా అంటుంటుంది. ఎంత హార్ట్ మెల్ట్ అయిపోతుందో మా ఇద్దరికి అసలు. మార్నింగ్ ఈ ప్లకార్డ్ ప్రిపేర్ చేశాను, బోర్లా పడితే బొబ్బట్లు అని చెప్పి. నాకు పెద్దగా ఏదో చేయాలని ఐడియా లేదు, కానీ అప్పటికప్పుడు ఏదో అనిపిస్తే అది చేశాను. కాకపోతే నేను రైటింగ్ సరిగ్గా రాలేదు. అంటే నేను ఫస్ట్ రాసుకోకుండా డైరెక్ట్ ఇది ఏమంటారు అక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా, దాంతో డైరెక్ట్ రాసేసాను. ఫస్ట్ పెన్తోనో పెన్సిల్తోనో రాసుకుంటే కొంచెం బాగా వచ్చేది. ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది అటు ఇటు పోయింది, సరిగ్గా రాలేదు రైటింగ్ అని చెప్పి. వద్దంటున్నారు. మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు వరకు కూడా బోర్లా పడతాను అని చెప్పి ఊరికే బోర్లా పడింది. ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేము మంచిగా రికార్డ్ చేద్దాము అనుకునే టైంకి ఇలాగే పడుకుని ఉంది, అటు ఇటు చూస్తుంది. అంటే రోజులాగా లేదు, కొత్త డిఫరెంట్గా ఉంది అని చెప్పి చూస్తుందేమో. అంత కొత్తగా కనిపించేప్పటికి ఇక్కడ అంతా డెకరేట్ చేసింది, బ్రైట్గా కనిపిస్తున్నాయి, అందుకని చెప్పి ఇంకా తిరగట్లేదు. అలాగే ఎక్కడ ఎలా పడుకోబెట్టామో అక్కడ అలాగే ఉంది, అటు ఇటు తిరుగుతుంది. మధ్యలో మమ్మల్ని ఊరిస్తుంది అనమాట సైడ్కి తిరిగి. ఇంకా పడిపోతుంది బోర్లా అని చెప్పి అనుకునేటప్పటికి మళ్ళీ వెనక్కి తిరిగిపోతుంది. మా ద్యుతి బోర్లా పడ్డమేమో కానీ వెనకాల పెట్టిన ప్లకార్డ్ మాత్రం ఒక 10 సార్లు బోర్లా పడింది.
ఇంతమంది మీ ఇంట్లో అందరం ఇక్కడికి వచ్చి ఏదో ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతున్నా కానీ దాని పనిలో అదే ఉంది. చక్కగా మంచిగా సైడ్ తిరిగి ఆలోచించుకుంటుంది. అసలు ఎంతసేపు నుంచి పిలుస్తూనే ఉన్నాము, పైన చూస్తుంది పక్కకి చూస్తుంది కానీ బోర్లో మాత్రం పడట్లేదు. మేము జస్ట్ ఇలా కాసేపు పక్కన ఫోన్ పెట్టి రికార్డ్ చేయడం ఆపేసామా, అప్పుడు బోర్లా పడింది కట్టింగమని. ఇంకా అంతే. ఒకసారి అయిపోయింది కదా, ఇంకోసారి కూడా చేస్తుందేమో అని చెప్పి మళ్ళీ స్ట్రైట్గా పడుకోబెట్టాము. ఇంకా అప్పటి నుంచి అస్సలు కదలలేదు. ఎక్కడ పడుకోబెట్టామో అక్కడే అన్నీ చూస్తూ ఉంది. అండ్ ఇంకా తర్వాత నాకేమనిపించింది అంటే మెడలోవి అదంతా గుచ్చుకుంటాయేమో అని చెప్పి నాకు కూడా భయం వేసి అవన్నీ తీసేసాను. తీసేసిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయిందనమాట. అందుకని చెప్పి ఇంకా ఇప్పుడైతే తన బోర్లా పడలేదు. నేనే ఇంకా ఒకసారి బోర్లా పడిపించి జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి మామూలుగా బోర్లా నేనే పడుకోబెట్టించాను. ఇంకా ఇలా పడుకోబెట్టిన తర్వాత క్రాల్ చేద్దామని చూస్తుంది. కాకపోతే కిందది కూడా సిల్క్ శారీ అండ్ దాని డ్రెస్ కూడా అడ్డొస్తుంది అన్నమాట క్రాల్ చేయడానికి. అందుకని ఇంకా కాసేపు ట్రై చేసి ఊరుకుంది పాపం. ఎలాగో నేను ఇలాగే ట్రెడిషనల్దే వేద్దామని అనుకున్నాను, మంచి ఫస్ట్ మైల్ స్టోన్ కాబట్టి. అండ్ తర్వాత అనిపించింది, తను జారుతున్నప్పుడు అనిపించింది అనమాట, కింద ఇలా సిల్క్ది కాకుండా కొంచెం ఇంకా గ్రిప్ ఉండేలాగా అలాంటి క్లాత్ వేసుంటే బాగుండేదని. ఎందుకు అంటే బోర్లో పడడానికి ప్రాబ్లం లేదు కానీ అది క్రాల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడే క్రాలింగ్ కూడా అయిపోతుంది కదా అని చెప్పి అనిపించింది. తర్వాత ఇన్ కేస్ అది మంచిగా ఉంటే మాత్రం అది క్రాల్ కూడా చేసేది. ఎందుకంటే బోర్లో పడిన దగ్గర నుంచి అది ముందుకు వచ్చేస్తుంది, అంటే తనకు తానే నెట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట. మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచిగా ఎంజాయ్ చేసింది, అన్నీ చూసుకుంటూ అటు ఇటు చూస్తూ. కానీ చాలా తక్కువ సార్లు లేచిందనమాట. అండ్ ఫొటోస్ వీడియోస్ ఇలా తీసుకుంటూ ఉంటే బాగా కోఆపరేట్ చేసింది. ఈ డ్రెస్ బాగుంది జ్యోతి, ఎక్కడ తెచ్చుకున్నావు?